టాప్ అయిపోయిన తర్వాత మనం ఇండివిజువల్ గేమ్ ఆడుకుందాం. ఇది మేము నిన్న డిస్కస్ చేసాం యాక్చువల్లీ. పెద్ద ప్లానింగే రా. ఈ వీక్ గేమ్స్ అనుకున్నట్టు విధంగా అవ్వకపోతే ఏంటి? అవ్వకపోతే అవ్వకుండా చూసుకుందాం. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. విషయం చెప్తున్నాను కదా, మోటివేషన్ రావట్లే. నీకు మోటివేషన్ ఏం అవసరం లేదు. మోటివేషన్ నేను. కామెడీలు వద్దు సార్. నాగరాజు గారు మీకు దండం పెడతాం, మీరు కామెడీలు చేయకండి, సీరియస్ గా మాట్లాడండి. అవసరం లేదు మనకి. ఇవ్వలేదు మనకి ఒకరు గుర్తించాల్సిన అవసరం లేదమ్మా. మనం అది లైఫ్ లో ఎప్పుడు ఎవరి దగ్గర కోరుకోలేదు. నన్ను ఎవ్వడు లేపే అవసరం నాకు లేదు. నన్ను నేను లేపుకుంటా, మళ్ళా లేపుకుంటా. నేను స్ప్లిట్టే తీసుకున్నా, ఎందుకంటే ఆయనకు ఒక ఇది ఉండిపోయింది మా మీద. నిజంగా చెప్తున్నా, ఆయనకి మా మీద ఒక విషయంలో నమ్మకం లేదు. ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అవును టిల్లు. కలిశాడు కానీ మనసులో ఆయనకు ఉండిపోయింది. కానీ నిన్న మేము స్టీల్ తీసుకుంటే నటరాజ్కి లైఫ్ లాంగ్ ఉండిపోయేది మేము దొంగ, మమ్మల్ని నమ్మొద్దు అని. వ్యాపారంలో నిజాలుండవా, నమ్మకాలే ఉంటాయి. ఆ ప్లేస్ లో నేను అనుకున్న ఇంకో ఇద్దరితో మేము గనక టై అంటే జోడి కట్టుంటే ఖచ్చితంగా నేను తీసుకుంది. ఎందుకంటే ఆట ఇది స్వార్థం. మనుషులందరూ సెల్ఫిష్ అయిపోయారు ఇక్కడ. అంజలక్క నేను ఒకటి అడుగుతా. ఇప్పుడు శివ ప్రియాంక ఉన్నారు, వాళ్ళిద్దట్లో మొత్తం శివే కదా ఆడేది. మరి అంత కాకరపోతుగడ్లా కనిపిస్తున్నానా? అతను తెలియకుండా చెప్పాడు, తెలుసు నాకు. ఫర్ ఎ సెకండ్ నిన్న అయ్యుండి మేము వెళ్ళిపోయి ఉంటా బయటికి. ఇప్పుడు ఆడని వాళ్ళు ఆడిన వాళ్ళు ఒకటే అయిపోయింది కదా. సేమ్ నేను అంజలి ఆడలేదని కాదు, నేను రిస్క్ తీసుకోలేదు అంతే. అయినా రిస్క్ ఉన్న చోటే కిక్ ఉంటుంది. నలుగురు టీమ్ అప్ అయినప్పుడు ముగ్గురికే ఛాన్స్ వచ్చింది. ఆ ఛాన్స్ వచ్చింది కానీ నేను ఆడలేదని వస్తుంది కదా. కుక్కలేవో మరుగుతూనే లేసండి, నువ్వు పట్టించుకోకు. నాకు ఒక్కటే తెలుసుకోవాలని ఉంది, అంటే వాట్ ప్రియాంక అండ్ శివ ఆర్ డూయింగ్. అట్లీస్ట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. వెటకారం కాదు, సీరియస్. తిన్నామా పడుకున్నామా తెల్లరిందా, అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు.